ఊయలాడే జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో ఈటీవీ ప్రేక్షకులందరికీ జబర్దస్త్ తరఫు నుంచి దీపావళి శుభాకాంక్షలు. It's now time to invite our Jabardast judges. Please put your hands together for the laughing Badshah Nagbabu garu. खबरदार నాగబాబు గారు ఫెస్టివ్ స్పెషల్ అంటే ఇంకా డబుల్ ధమాకా ఉండాలి కానీ మీరు సింగిల్ గా వచ్చారు ఏమిటి? కొన్ని అనివార్య కారణాల వల్ల రోజా రాలేకపోయింది. ఓ వి మిస్ యు రోజా గారు. నేను వచ్చాను కదా. yes ఎనీ టైం రోరింగ్ లాఫ్టర్ విత్ నన్ అదర్ దన్ ద టైగర్. ఒకవేళ దేవుడు ప్రత్యక్షమైతే ఏం కోరుకుంటావు నువ్వు? 7 జన్మలు మీరే నా భర్తగా ఉండాలనుకుంటానండి. మరి మీరు? ఇది 7వ జన్మ కావాలని కోరుకుంటాను. విన్నెలైనా చీకటైనా చేరువైనా దూరమైనా నీతోనే జీవితం. శేషు వరదల్లో కొట్టుకుపోతున్న నన్ను ఇంటికి తీసుకుపోయి కంటికి రెప్పలా కాపాడే శేషు. తెలియక దాన్ని నేను పెళ్లి చేసుకున్నాను లక్ష్మి. పెద్ద తేడా ఉంటుంది. నువ్వు నాతో కూడా కాపురం చేయాలి శేషు. ఒక దీపాన్ని వెలిగించడానికి నూనె లేదంటే రెండో దీపం వచ్చి క్వాలిటీ నూనె కావాలన్నా. లక్ష్మి నువ్వేంటి ఇలా అయిపోయావు? ఎవడో నీ ఒంట్లో స్ట్రా వేసి పీల్చేసినట్టు. ఏమండి ఏం చేస్తున్నారు? నేను ఒక 500 పేజీల బుక్ రాశాను కదా. ఏం రాశారు? ఫస్ట్ పేజీలో గుర్రం ఎక్కి రాజు అడవికి వెళ్తాడు, లాస్ట్ పేజీలో అదే గుర్రం మీద ఇంటికి వస్తాడు. మరి మధ్య పేజీలో ఏం రాశారు? డిచ్చుక 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 డిచ్చుక. పిల్ల ఎంత అందంగా ఉన్నావి అగ్గిపుల్లలాగా. రాత్రికి దిష్టి తీసుకో నా కళ్ళే పడ్డట్టున్నాయి. మా అమ్మ నాన్న నాకు ఒక మంచి పేరు పెట్టారు. ఆ పేరుతో పిలవచ్చుగా. ఏంటో నీ పేరు? మిత్రబిందా. ఎవరిని తీసుకెళ్లాలో రాయలేదు ఇందులో. ఎందుకు వస్తారా మా తలకాయలు తిన్నెక్కి? గంగిరెద్దు తెలుసుకుందిరా? గంగిరెద్దు కాదురా దున్నపోతు. ఆ దున్నపోతు దడుచుకుంది. కోట్ల సంపదే ఇచ్చిన అమ్మా నీలాంటి ప్రేమ దొరకదమ్మా. నా రక్తమే నీకిచ్చిన ఈ జన్మంతా సరిపోదమ్మా. ఏం పేరు? ఇడియట్. మీ అయ్య పేరు అడగలేదే, నీ పేరు అడిగినా. పావని మనసు పగిలేలా ప్రేమించనా, పగిలిన మనసుతో ప్రేమించనా? చెప్పు తెగేలా కొట్టనా, తెగిపోయిన చెప్పుతో కొట్టనా? ₹1,00,00,000 సంపాదించడం కాదు, ₹1,00,00,000 దాచిపెట్టడం కష్టం అంటున్నాడు మన రచ్చరవి. మరి ఆ ₹1,00,00,000 తెచ్చిన కోటి తిప్పలు ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ రచ్చరవి along with his team. అనసూయ ఈ డ్రెస్ చాలా బాగుంది. థ్యాంక్ యూ రవి. నువ్వు కొన్నందుకు కాదు, నేను చూసినందుకు. వీడంది బల్బుగా మాట్లాడుతుంది అనుకుంటున్నావా? కంటెంట్ మెయింటైన్ చేయాలి, బల్బు కాదు. అందరు కంటెంట్ తో వస్తారు, నేను ఇక్కడికి వచ్చిన కంటెంట్ గా తయారైతా. మేడం ఎందుకు లేదు? ఒకసారి డౌట్ వచ్చిందా నీకు? ఆమె ఒక గిఫ్ట్ ఇచ్చిన ట్రిప్. రోజా గారు మీరు లేరని ఏదేదో మాట్లాడిస్తున్నాడు. ఫోన్ చేసి కనుక్కో. ఫోన్ ఇయ్యనా? సార్ ప్రపంచంలో ఈ రచ్చరవి గారికి నచ్చింది వెయిట్ చేయడం. ఎదుటోని కూడా వెయిట్ చేయించా. నా చిన్నప్పటి నుంచి అలవాటు అంతే. అందుకోసమే వెయిట్ చేయించకుండా టక 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 కంటెంట్ లెక్క వచ్చేసా. వస్తే నా భార్యమని. ఏమండి మీకోసం కాఫీ కాస్తున్నా, వస్తున్నా. రా రా రా. పిల్ల ఎంత అందంగా ఉన్నావి అగ్గిపుల్లలాగా. మా ఆయన అలాగ అంటాడు గాని రాత్రికి దిష్టి తీసుకో నా కళ్ళే పడ్డట్టున్నాయి. ఏమండి ఏంటిది? అమ్మాయితో మాట్లాడే విధానం ఇదేనా? ఏమన్నా? అయినా సరే మా అమ్మ నాన్న నాకు మంచి పేరు పెట్టారు. ఆ పేరుతో పిలవచ్చుగా. ఏంటో నీ పేరు? మిత్రబిందా. అబ్బో నేను భైరవ కాదు, 100 మందితో నేను యుద్ధం చేయలేను. నా ఒక్కదాంతో యుద్ధం చేస్తే 100 మందితో యుద్ధం చేసినట్టు లెక్క.
కాఫీ తాగు 100 మందట్ట ఏ ఆల్ అవుట్ పెట్టే వరకు ఉండవా? అమ్మో రాత్రి దాకా నేను వెయిట్ చేయలేనే. ఉండు. అవును మా వదినేంటి ఇంట్లో లేనట్టుంది. వదినా గుడ్ మార్నింగ్. ఎక్కడికి వెళ్ళావు? అక్కడికా? ఎప్పుడు వస్తావు ఇక్కడికి? అప్పుడా? ఓకే, టేక్ కేర్ అండ్ హ్యాపీ జర్నీ. కమింగ్ బ్యాక్ విత్ సూన్. ఐ లవ్ యూ. మా వదినంటే చాలా ఇష్టం. ఏదో ఇవ్వాలి కదా. సరే గాని సన్నబడ్డం కాదు, మా పెద్ద బాబు గారు చూస్తే కోప్పడతారు. ఇలాంటివి ఇష్టం ఉండవు. ఓకేనే, ఏమైనా ఆరోగ్యం కోసం ఏమైనా మెయింటైన్ చేస్తున్నావా? ఎస్, మా పెద్ద బాబు గారు మనకు చెప్పారు, ఏ మిత్ర బిందా నువ్వు హెల్త్ గురించి కేర్ తీసుకో అని. ఇప్పటి నుంచి గ్రీన్ టీ తాగమని చెప్పాడు మా పెద్ద బాబు. ఇలా కూల్ గా మెయింటైన్ చేస్తున్నా సార్ నా ఫ్యామిలీ. అసలు నేను టెన్షన్ పడను, టెన్షన్ పడేలా ఒకరిని కూడా చూడని. ఈ టైంలో ఎవరు? రాత్రి అయింది అన్న. రక్షరామి అన్న, ఇందులో ₹1,00,000 అన్నీ అన్న. ఈ పట్టుకో, నేను మళ్ళీ వస్తాను. దుర్గారావు గారికి ఇంత సినిమా ఉందా? నా ₹1,00,000 ఇచ్చింది. వీడు ఎత్తుకొచ్చిన పైసలా, పట్టుకొచ్చిన పైసలా? హలో హలో, తిరుపతి ప్రకాష్ అన్న, నమస్తే. రత్నవి నమస్తే. చెప్పు. దుర్గారావు గారు ఎక్కడున్నాడు? ఆడి గురించి నా దగ్గర మాట్లాడుకో. ఆడి పేరు కూడా నా దగ్గర ఎత్తుకో. ఆడి పేరు ఎత్తుకోసారి నాకు ఫోన్ చేయకు. నేను నెంబర్ డిలీట్ చేస్తాను. పరుల సొమ్ము పాము వంటిది. ఇది మంచి సొమ్మ, దొంగ సొమ్మ. ఫింగర్ ప్రింట్లు కూడా పడి ఉంటాయి దీని మీద. ఇప్పుడు ఏమండి, ఆల్ అవుట్ ఆన్ చేశాను. పిల్లోతో రెడీగా ఉన్నా. ఎందుకు? తర్వాత వస్తావా? దాన్ని చెప్పలేను. బావగారు, ఎవరండి? లోపల రండి. బావగారు, లోపల రండి. బావగారు బాగున్నారా? బాగున్నా. టౌన్ లో కొద్దిగా పని ఉండే వచ్చినాలే. ఏది మాకెక్కడ ఉన్నదే? ఏంది బాబు అంత టెన్షన్ పడతావా? నువ్వేం టెన్షన్ పడవాక. ఇదిగో నేను రెడీ చేసి వస్తాను. టౌన్ లో కొద్దిగా పని ఉంది. సూట్ కేసు కొంచెం చూస్తా ఉండు, సరేనా? బావా, నాకు టైం అయింది బావా. బావా ఏంది 2 సూట్ వేస్తున్నా ఇంట్లో? ఏంది బావా అట్లా మాట్లాడుతున్నావు నువ్వా? నా సూట్ కేసు మర్యాద చెప్తానా బావా. ఊర్లో పంచాయతీ పెట్టి నేను కడిగేస్తాను బావా. చూసుకో. తీసుకుంటాడు. ఈ దుర్గారావు గారు ఎందుకు వచ్చిండో, ఎందుకు ఇచ్చిండో? ₹1,00,000 సీన్ సార్. నాకు టెన్షన్ ఎందుకు పెడతారు అందరూ? ఏంటి టెన్షన్ గా ఉన్నారు? సరే గాని 2 సూట్ కేసులు ఉన్నాయంటే ఇక్కడ. పాత సామాన్లు ఎవడైనా సూట్ కేసులో పెట్టుకుంటారా? వంశంలో పెట్టుకుంటారు, నీకు తెలియదు కానీ పిచ్చిదానా. సరే అవన్నీ నాకు అనవసరం. తలగడ పిలుస్తుందిరా. ఆల్ అవుట్ ఆన్ చేసి చాలా సేపు అయింది. లిక్విడ్ కరిగిపోతుంది. నేను ఆల్రెడీ కరిగిపోయింది ఇక్కడ. ఎందుకు మీరు టెన్షన్ పడుతున్నారు చెప్పండి. నువ్వు చెప్తానా? బయట చెప్పొచ్చు కదా. ఏమి చెప్పరు, ఎవరు చెప్పడు. పో. ఏమైంది దీనికి ఈరోజు? ఎక్స్క్యూజ్ మీ. మేడం నమస్తే. నమస్తే. నీ పేరు? నా పేరు నువ్వెన్నెలుగా ఇక్కడ ఉంటున్నా? ఏం చేయలేదు. మొత్తం వాడు చేసి చాలగాడు. వాడు చిన్న చేతులు పెట్టిపోయాడు. ఎవరు వచ్చారు? ఏం చేశారు? అంటే మీరు ఎందుకు వచ్చారు అసలు? ఏం లేదయ్యా, నేను ఈ ఏరియాకి కొత్తగా వచ్చిన ఎస్ఐని. ఇక్కడ ఏమైనా అద్దెకి ఇల్లులు దొరుకుతాయేమో అని వచ్చాను. కొంచెం పోలీసులతో స్నేహంగా ఉండండి అయ్యా. పనికి వస్తాను. పైసలు బీపీ తెత్తంటే నన్ను నమ్మలే. ఏంటండి మీ టెన్షన్? నాకు అర్థం కాదు. ఏం కాదు. ఏమిటి మళ్ళీ సూట్ కేసులు పట్టుకున్నారు? పాత సామాను ఇవి చూస్తుంటే బాత్రూమ్ వేస్తా. వెళ్ళు. ఓకే వెళ్ళండి.
ఇదే మంచి టైం అండి. ఇప్పుడు గాని పాత సామాన్లు వాడు రావాలి. పాత సామాన్లు కొంటాం, పాత రేకు డబ్బాలు కొంటాం, పాత పుస్తకాలు కొంటాం. బాబు డైలాగులు అయిపోయారా? పాత సామాన్లు కొంటావా? ఏమున్నాయండి అందులో సామాన్లు? ఏదేనంటే ఇది మాత్రం అంటే లోపలికి పో, లోపలికి పో. ఎందుకో బిల్డప్ డైలాగులు కొడతా వచ్చే ముందట నీ అమ్మ పైసలు మనిషిని ఖరాబ్ చేస్తాయి. ఇప్పుడు టెన్షన్ ఫ్రీగా బతకచ్చు. రచారవేనా ఏంటన్నా? ఆ పైసలు ఎవరే కాదు, మనం కోర్టులో మీరే గెలిచారు. నీదే. ఏమండి ఏమండి లాభం లేదు. ఏమండి వీళ్ళిద్దరు హలో రోజా గారండి, ప్లాన్ సక్సెస్ అయింది. మంచి సినిమా చూపించేశారు కదా నాగబాబు గారు. బాగుంది రవి, మంచి కథనే. అంటే డబ్బు వస్తే మనిషికి ఎన్ని టెన్షన్లు ఉంటాయి, అది ఇల్లీగల్ మనీ అని అనిపిస్తే ఇంతే రోజా నీ మీద పగబట్టి నిన్ను దూకేలా చేసింది అనమాట. వెరీ గుడ్, బాగుంది. ఓకే రవి. అరే ఇప్పుడు ఇక్కడికి వచ్చి లొల్లి లొల్లి కిల్లి కిల్లి చేసి మనందరినీ కిర్రాగా నవ్వించడానికి ఎవరు వస్తున్నారు ఎరికేనా? అరే మన అదిరే అభియాన్ టీం పై పిలుడ్రి. సెక్సీ పోరి నీ జలకులెందే గోరి నీ నడుం చెక్ చేస్తుంటే నా లపం చిప్పం జారీ. ఏమన్నా చేసిండ్రా? ఇట్లా మస్తు చేసినాం అన్నా. ఏమ్రా ఈ మధ్య రోజా మేడం చూసినావా? ఏమైందిరా? సన్నగా అయింది, మస్తున్నదన్నా. అరే అవురా, సేమ్ సునీల్ శెట్టి లెక్క అయింది. సునీల్ శెట్టి? సునీల్ శెట్టి ఏందన్న? అరే హిందీ హీరోయిన్ ఉంటే చూడరా సన్నగా. సునీల్ శెట్టి కాదే, శిల్పా శెట్టి. నేనేమన్నారా? సునీల్ శెట్టి అన్న. నువ్వేమన్నారా? శిల్పా శెట్టి అన్న. రెండిట్ల శెట్టి ఉంది కదరా. సరే గాని మొన్న దావకాన ముందు చితగొట్టిలాట ఏంది కథ? అరే నేను చితగొట్టినరా అవన్నీ. అసలు ఏమైందన్న? అరే కుల్లాం కుల్లా పెద్ద బోర్డు పెట్టుకున్నారా, సైకో ద రేపిస్ట్ అని చెప్పి. ఇంకా డాక్టర్ అంట. ఈ ఊకుంటామా దెత్తడి 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 కొట్టినా. అది సైకో ది రేపిస్ట్ కాదన్నా, ఫిజియోథెరపిస్ట్. నేనేమన్నారా? సైకో ది రేపిస్ట్. నువ్వేమన్నావురా? ఫిజియోథెరపిస్ట్. రెండిట్ల టిస్ట్ ఉంది కదరా. అవునులే, ఇంగ్లీష్ రానోడు ఎన్నైనా చెప్తాడు. వాడికి రా ఇంగ్లీష్ రాదు. సరే నేను కొన్ని అడుగుతా, చెప్తావా? చెప్తా. సరే ఫోర్డ్ అంటే ఏం చెప్పాను? ఫోర్డ్ అంటే తెలియదు ఆరా బండి. ఆక్స్ఫోర్డ్ అంటే? ఆక్స్ అంటే ఎద్దు, ఫోర్డ్ అంటే బండి, ఆక్స్ఫోర్డ్ అంటే ఎట్ల బండి. అరే అన్నా, నీకు ఇంత ఇంగ్లీష్ ఏడా నేర్చుకున్నావా అన్నా? ఇంగ్లీష్ సినిమాలు చూసి నేర్చుకున్నారా? ఇంగ్లీష్ సినిమాలు చూస్తే అంత ఇంగ్లీష్ వస్తుందా? ఇంగ్లీష్ వస్తుంది ఇంగ్లీష్ సినిమాలు చూస్తే. మొత్తం డైలాగ్ అంటే అర్థమైతే? అన్ని డైలాగ్. అన్నా ఏమ్రా, నీ కార్ కి 2 టైర్లే ఉన్నాయి, ఎందుకన్నా? అరే మొన్న పార్కింగ్ దొరకలేదని చెప్పి అట్లా చూసి 2 వీలర్ పార్కింగ్ లో పెట్టినా. కథం 2 టైర్లు లేపేసారు. చూసుకొని పెట్టొచ్చు. అరే చూసుకునే పెట్టినా బే. ఆ 2 బోర్డులు పెట్టిండు, 2 వీలర్ అని. 2 కలిపితే 4 వీలర్ అయితే కదా పెట్టినా. పనులు రాలుతాయి బిడ్డ. ఏం పేరు? ఇడియట్. మీ అయ్య పేరు అడగలేదే, నీ పేరు అడిగినా. చక్క కథలు వాడక ఏం పేరు చెప్పు. పావని. పావని. మనసు పగిలేలా ప్రేమించనా, పగిలిన మనసుతో ప్రేమించనా? చెప్పు తెగేలా కొట్టనా, తెగిపోయిన చెప్పుతో కొట్టనా? నేను సిఐ కూతుర్ని తెలుసా? నేనెవరు ఎరకనా? ఎవరు? సీఎం తమ్ముని కొడుకును. సారీ అండి. మీ పెద్ద బాపు కాక సీఎమ్మా? అరే నువ్వు కలిసినావు కదరా. నేనెప్పుడు కలిసిన అన్న? అరే మా పెద్ద బాపు చంద్రమౌళితో కలవలేదురా నువ్వు? సీఎం అంటే చంద్రమౌళి. ఏది గల్లీ మూల మీద ఉంటాడు, కిరాణా షాప్. కిరాణా దుకాణం. అరే ఎయిర్పోర్ట్. నిన్నే మర్యాద మాట్లాడు. ఎయిర్పోర్ట్ ఏంటి? సరే ఏమ్రా టక్లు? ఏమండి, గివ్ రెస్పెక్ట్ టేక్ రెస్పెక్ట్. పోరాడు కొత్తగా వచ్చి పరిశాన్ చేయకరా. అవలాగా చేస్తావు. అరే టైం ఎంత అయిందిరా?
10:30 అండి, అదే జల్సా టైం. జల్సా టైం అంటే మీ స్కిట్ వచ్చే టైం. దీన్నే గాలికి పోయేదాన్ని తీసుకొచ్చి గుండుకు తలిగించుకోవడం అంటారు. ఇడవడరా ఏమ్రా గురకాయని చూస్తున్నావు? ఏమ్రా గురకాయని చూస్తున్నావు? గుడ్లు దించు అన్న. ఇడు ఛాతి లేపుతాండి. అన్న చెప్పిండు ఛాతి దించమని చెప్పు. అన్న చెప్పిండు ఛాతి దించురా. అబ్బే ఇక్కడ ఛాతి ఎత్తితే గిత్తితే నేనెత్తాలి, నువ్వెత్తుతాండి. నువ్వెత్తుడు ఏంద్రా? ఏం ఛాతి ఎత్తినా ఏమెత్తినా నేను ఎత్తాలి. తెరు ఏమ్రా అయ్యా, ఓ మై గాడ్. అరే నీకేం కావాలో చెప్పరా. ఇట్స్ బెటర్ రే. అమ్మా అవుట్. ఇప్పుడు నేను చాక్కుంటా, నువ్వు వచ్చి అవుట్ చేయవా? నేను కూడా అనుకోలేము. ఎందుకు నవ్వుతున్నావు? నాకు అంతగా మొన్న నాగబాబు సార్ నవ్వు రాలేదన్నాడు కదా, నవ్వితే ఇట్లనే ఉంటదేమో అని గుర్తొచ్చి నవ్వుతా. అన్నా ఏమ్రా దీపావళి వస్తుంది అన్న. అరే ఆడ తెచ్చిపెట్టిన బాంబులు తీసుకొచ్చిరా ఇంకి. అన్నా ఈ లడేందన్నా? హైపర్ ఆదిల్ అదిరా. ఇది మొదలు పెట్టిందంటే లాస్ట్ వరకు టప 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 వేలుతూనే ఉంటది. ఇంత పెద్ద పటాక ఎవరిదన్నా? కనిపిస్తలేదురా సైజ్ చూస్తే పటాస్ ప్రకాష్. మరి బత్తి ఏందని ఇంత చిన్నగా ఉంది? మనకెందుకురా. అవుట్ సైడ్ నాది ల్యాండ్ ఒకటి ఉందన్నా. దాదా వచ్చి నన్ను చాలా ప్రాబ్లం చేస్తున్నా. వాడు నువ్వే హెల్ప్ చేయాలన్నా నాకు. అరే హైదరాబాద్ సికింద్రాబాద్ లో ఏం చేసినా శంకర్ దాదా మనం చేయాలి. ఆడోడు చేస్తే ఊకుంటా ఆమ్రా. వాని సంగతి చెప్పాలంటే ఇట్లా వండ పెట్టి తొక్కుడే దొక్కినా. ఏం సార్ బండి అంతా ఖరాబ్ చేసిరు? ఎవర్రా సౌండ్ ఎడికెళ్ళి వస్తుంది? నిన్ను ఎవరో తెలుసారా? ముందు పట్టుకొని ఇడిచిపెట్టరా. అరే ఎంకటి మనం ఎవరో అని తెలియక ఏదో అన్నాడు. ఆడేదో పెద్ద తోపు అనుకోని చెప్పేసి నేను ఎవరో తెలుసా అన్నాడు. అందరు పోయేది. రాజ్పైల్ నువ్వు ఎప్పుడు వచ్చినావే? నువ్వు ఊర్లో లేవని తెలిసింది, మళ్ళీ ఎప్పుడు వచ్చినావు అన్నా? బండి మనదేనా? మంచిగా పెడతా. ఏమ్రా గురకాయని చూస్తున్నావు? అన్న ఒక్కసారి కొరికితే 32 పల్లాచులు అలాగే దిగుతాయి కొడుక్క. నేనేమన్నా కుక్క రారా కొరికితే పళ్ళు దిగనికి? రేపు సాయంత్రంలో బండి మంచి చేయకపోతే బొక్కలు చూర చేస్తాయేమనుకున్నావు? ఏం లే, గిట్లా పోరగాళ్ళు వస్తుంటారు కొడుతుంటారు, అవన్నీ పట్టించుకోవద్దు. మన కథలు మనం చేసుకుంటూ వాళ్ళకి వీళ్ళకి భయపడతావా? అన్నా మీ స్టైల్లో జడ్జ్ నాగబాబు గారు షేర్. అన్నా నమస్తే. చేసినావు కదరా చాలా సార్లు ఇది. అన్నా చేసుకుంటా. మళ్ళీ చేసినావేంది? సీక్వెల్ చేయమన్నారు కదా అని. సైకో థెరపిస్ట్ అతను బాగుంది. రే సడన్ గా వచ్చి అవుట్ చేసి వెళ్ళిపోయాడు. దాన్ని భయపడటం, రాజు పైల్వాన్ లాస్ట్ లో రావటం బాగుంది. ఎంటర్టైన్ చేసావు. ఇంట్లో ఇల్లాలు, పక్కింట్లో ప్రియురాలు, వీళ్ళని మేనేజ్ చేసే రెండిళ్ల పూజారి కథా కమామిషి ఏంటో తెలియాలంటే లెట్స్ వెల్కమ్ హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజు టీమ్. చాటు పిండ తడిసే చాటు పిండ తడిసే కోకమాటు పిల్ల తడిసే వచ్చింది, అందాలు ముంచెత్తింది, గోదావరి పొంగొచ్చింది, కొంగుల్ని ముడిపెట్టింది. మీరు బొట్టు ఎప్పుడు పెట్టుకున్నారు? ఇందాక మీరిద్దరు అటు మార్కెట్కి వెళ్ళారు కదే, నేను అటు గుడికి వెళ్ళి వచ్చా. అంటే నన్ను గుడికి తీసుకెళ్లేదన్నమాట. ప్రమాదకరమైన వస్తువు లోపలికి తీసుకురావద్దన్నారు పూజారి. డాక్టర్ గారు
ఇప్పుడు ఇంటికి వచ్చి మీరు ఒక పేషెంట్ చెక్ చేస్తే ఎంత తీసుకుంటారండి? 300 అవునా? రండి అందరూ ఎక్కండి. ఇవ్వండి సార్ 300 ఇవ్వండి. పేషెంట్ ఎక్కడమ్మా? పేషెంట్ ఎవరు లేరండి. టాక్సీ వాడిని అడిగితే 600 అడిగాడు, మీరైతే 300 అన్నారు కదా. ఇంత లఫుట్ గానే ఎలా పెళ్లి చేసుకున్నావమ్మా? ఏదో అలా జరిగిపోయిందండి. అంటే నేను లఫుట్ గా నువ్వు కూడా డిసైడ్ చేసేసా. ఎవరదే నా మొగుడు లఫుట్ అన్నదే? ఆపు. ఏమండి ఎందుకంటే ఆయన అలా మోసం చేశారు? ఏం పెళ్లి చూపులు మేకప్ వేసుకుని నువ్వు నన్ను మోసం చేయలే? నువ్వు నన్ను మోసం చేయలే. పెళ్లి చూపులు ఎలా ఉండేది తెలుసండి? కరెంటు ప్రభలాగా వెలిగిపోయేది. చేసుకున్న తర్వాత తెలిసింది ఇది కరెంటు ప్రభ కాదు, రమాప్రభ అని. ఎందుకంటే అలా కోపపడతారు? ఆ పక్కింటి సరోజాకి మాట పడిపోయిందంటే వెళ్ళకపోయావు నువ్వు కూడా. దేనికి? ఒకవేళ అంటురోగం అయితే నీకు కూడా అంటుకుంటది కదా అని. జోకులకి ఏం లోటు లేదా? వెళ్తున్నానండి రారా. దీన్ని చేసుకోవడం వల్ల ఒక్క లాభం కూడా లేదండి. నా పేరు శేషు, దాని పేరు కీర్తి. శుభరాకులు ఏమి రాయాలి? శేషు కీర్తి వివాహం రాయాలి కదా. దాని మొహం చూసి కీర్తి శేషుల వివాహం అని రాశాడు. చెప్పిన సొల్లు చాలు గానీ ఇదిగో అంట్లు ఉండిపోయి బట్టలు ఉండిపోయి ఇవన్నీ ఎవడ చేస్తాడు ఇంట్లోనే? దేశాలు మారినా ఇల్లు మారరు, మనల్ని మార్చలేరు. ఏంటో ఇప్పుడు సంసారంలో మీదే పెద్ద పాత్ర, మీదే పెద్ద పాత్ర అంటే ఏదో అనుకో, ఎంత పెద్ద పాత్ర అనుకోవాలా నాది. విన్నెలైనా చీకటైనా చేరువైనా దూరమైనా నీతోనే జీవితం. లక్ష్మి నువ్వు ఇంకా పోలేదా లక్ష్మి? శేషు వరదల్లో కొట్టుకుపోతున్న నన్ను 10 మంది పట్టుకుపోయారు శేషు. పట్టుకుపోయి చెరిపేసి నలిపేశారా లక్ష్మి? శేషు ఇంటికి తీసుకుపోయి కంటికి రెప్పలా కాపాడే శేషు. ఈ విషయం నాకు ముందే తెలియలేదే. తెలియక దాన్ని నేను పెళ్లి చేసుకున్నాను లక్ష్మి. పెద్ద తేడా ఉంటది. మరి కట్టిన తానికి ఏ సమాధానం చెప్తావు శేషు? తెలిస్తే అది చంపేస్తది, వదిలేస్తే నువ్వు చంపేస్తావు. ఇప్పుడు నేను ఏమి చెయ్యాలి లక్ష్మి? నువ్వు నాతో కూడా కాపురం చేయాలి శేషు. ఒక దీపాన్ని వెలిగించడానికి నూనె లేదంటే రెండో దీపం వచ్చి క్వాలిటీ నూనె కావాలన్నా. అయినా ఎలాగలాగ మేనేజ్ చేస్తాను నేను. లక్ష్మి నువ్వేంటి ఇలా అయిపోయావు? ఎవడో నీ ఒంట్లో స్ట్రా వేసి పీల్చేసినట్టు. మీరు కూడా బాగా చిక్కిపోయారు శేషు. నేను రోజు రక్తదానం చేస్తున్నాను లక్ష్మి. ఎవరికి? దోమలకి, మా ఆవిడకి. అయినా ఒకప్పుడు లక్ష్మీ బాంబులాగా ఉండేదానివి. ఎవడో నీ బాంబు పేల్చి లక్ష్మిని మాత్రమే మిగిల్చాడు. శేషు నా ఒంటి మీద మీరు తప్ప ఎవరు చెయ్యి వేయలేదు శేషు. బాబు రేవిటి లక్ష్మి, రేవిటిది ఎవరు చెయ్యి వేయలేదన్నావు? ఎవరు ఏమి వేయకుండా వీడెక్కడి నుంచి వచ్చాడు? శేషు మనకి పెళ్ళయి 3 రోజులు కాపురం చేసాం, మర్చిపోయారా? ఏం చేస్తున్నారు? నేను ఒక 500 పేజీల బుక్ రాశాను కదా. ఏంటి మీరే 500 పేజీలు బుక్ రాశారా? రాశాక ఏం రాశారు? ఫస్ట్ పేజీలో గుర్రం ఎక్కి రాజు అడవికి వెళ్తాడు, లాస్ట్ పేజీలో అదే గుర్రం మీద ఇంటికి వస్తాడు. మరి మధ్య పేజీలో ఏం రాశారు? డిచ్చుకు 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 డిచ్చుకు. ఇవన్నీ గుర్తుంటాయి కానీ నా పుట్టినరోజు మాత్రం గుర్తుండదే. ఈరోజు నీ బర్త్డే కదా, అంటే నీకు రోజు అక్కడ చెప్పేస్తే నీ వయసు పెరిగిందని, అందుకే చెప్పకూడదు బర్త్డే. అదే నిజమేనండి. నాకు గిఫ్ట్ ఏం తెచ్చారు? ఇందాక మనం వచ్చేటప్పుడు రోడ్డు మీద ఫెరారీ కారు, ఆ కారు కలర్ నెయిల్ పాలిష్ ఒకటి తెచ్చా. ఏమండి మీరు ఎలాగా పుట్టినరోజుకి గిఫ్ట్లు అయ్యి ఇవ్వలేదు? దేవుడికైనా దండం పెట్టుకుందాం రండి. అవునే, ఒకవేళ దేవుడు ప్రత్యక్షం అయితే ఏం కోరుకుంటావు నువ్వు? 7 జన్మలు మీరే నా భర్తగా ఉండాలనుకుంటానండి. మరి మీరు? ఇది 7వ జన్మ కావాలని కోరుకుంటాను. రెండో పిల్లం ఉంది, దాన్ని మేనేజ్ చేసుకోవాలిగా. వెన్నెలైనా చీకటైనా. ఏమండి మన ఇద్దరు ఇలా కౌగిలించుకుంటే మీకేమనిపిస్తుంది? 2 ఎముకలకు బుళ్ళు ఆటేసుకున్నట్టుంది. అవునులే, చూసారా మీ ఆవిడ పేరుని పచ్చబొట్టు మీద చేతితో పొడిపించుకున్నారు. నేనెక్కడ వేయించుకున్నాను లక్ష్మి? అది ఏ వస్తువు కొనుక్కున్నా దాని మీద దాని పేరు వేయించుకోవటం అలవాటు, అలా పొడిపించుకోలే. శేషు మన బాబుని తీసుకొని ఎక్కడికైనా సరదాగా సినిమాకి వెళ్దాం శేషు. ఏం చేస్తాం, తీసుకెళ్తా. నేను నీ మగున్నే కదా, మీరు ముందే వెళ్ళండి, నేను తర్వాత మేనేజ్ చేసి వస్తా. వస్తున్నా.
ఇప్పుడు నేను కొంచెం కటింగ్ చేయించుకొని వస్తా. షార్ట్ గా వేయించుకుంటారా కొరసగా వేయించుకుంటారా? నీ చేతికి అందకుండా వేయించుకుంటా. ఏమే ఇదిగో లక్ష్మి సినిమాకి వెళ్దాం పా. అమ్మా నాకు నాన్న పైన అనుమానంగా ఉంది. చిచ్చి మీ నాన్నగారు అలాంటి వాళ్ళు కాదురా. అవునా అమ్మా? ఎలా ఉంది లక్ష్మి సినిమా? చాలా బాగుందండి. చాలా బాగుంటది, నాతో వచ్చావు కదా, ఏ సినిమా అయినా బాగుంటుంది కదా, వెళ్దాం. చాలా బాగుంటది. ఏంటండి ఇది? ఆవిడతో సినిమాకి వెళ్ళడం ఏంటండి? నన్ను అనుమానిస్తున్నావా కీర్తి? నన్ను అనుమానిస్తున్నావా? రేపు పొద్దున్న నేను లేకపోతే వాళ్ళ ఆయనతో నువ్వు సినిమాకి వెళ్ళు. వాళ్ళ ఆయన కూడా నేనే కదా. సరేలేండి, పడుకుందాం రండి. ఏమండి ఏంటండి అక్కడ పడుకున్నారేంటండి? అదే నువ్వే కదా నీ పక్కన పడుకుని గురక పెట్టొద్దన్నా. గురక పెట్టొద్దన్నానంటే ఏదో పక్కకెళ్ళి పడుకుంటారు కానీ పక్కింటి వాళ్ళు పక్కకెళ్ళి పడుకుంటారా? నన్ను అనుమానిస్తున్నావే? రేపొద్దున్న నేను లేకపోతే వాళ్ళ ఆయన పక్క నువ్వు పడుకో, వాళ్ళ ఆయన కూడా నేనే కదా. అనవసరంగా మా ఆయన అనుమానించారు. పిచ్చిగానా. దుబాయ్ నుండి వచ్చేసా. దుబాయ్ నుంచి రావడం ఏంటి? రేయ్ దుబాయ్ నుంచి రావడం తమాషాలు ఆడుతున్నావా? ఎవరా నువ్వు? దాని మొగుడిని. నాకేం తెలీదండి. ఏమండి ఏంటి గొడవ ఏంటి? వాళ్ళ ఆయన దుబాయ్ నుంచి వచ్చాడంట. మరి ఆయన గొడవ అయితే మీరెందుకు చేయెత్తుతున్నారు? అదే సరదాగా ఎన్నాళ్ళు దుబాయ్ లో ఏం బీగుతున్నారు, తొందరగా రావాలి. సరే రండి, మన పవర్సల్లోకి రండి, పక్క పవర్సల్కి వెళ్ళకూడదు అలాగా. ఏమండి మీ పేరేంటండి? నా పేరు గణపతి అండి. మనం అలా సినిమాకి వెళ్దామండి. వాడితో నువ్వు సినిమాకి వెళ్ళటం ఏంటి? ఏమండి మీరు నన్ను అనుమానిస్తున్నారు కాదు, కావాలంటే రేపు పొద్దున ఆవిడతో మీరు సినిమాకి వెళ్ళండి. వాడితో నువ్వు వెళ్ళకూడదు. ఎందుకు వెళ్ళకూడదు? వాడితో వెళ్ళకూడదు. అదే ఎందుకు వెళ్ళకూడదు? ఎందుకంటే దాని మొగుడు వాడు కాదు. మరి ఎవరండి? దాని మొగుడు కూడా మీరు. అవును కదా, ఈ నాటకం అంతా తెలిసి మీ భాగవతం అంతా తెలిసి నేను నా కొడుకు ఆడిన నాటకం అండి. ఇతన్ని నేనే పురమాయించా. ఇప్పుడు ఏం చేస్తారు? వారంలో 3 రోజులు నీతో కాపురం చేస్తా, ఇంకో 3 రోజులు నీతో కాపురం చేస్తా. మరి ఆదివారం సరోజ నేనే కాకుండా నీకు ఇంకో సరోజా కూడా ఇలా రా, అలాగే వెళ్ళిపోతావు మగడ. ఇలా రా, ఇలా రా. ఏంటి నాగబాబు గారు, 2 ఏళ్ల పూజారి అనుకుంటే 3 ఏళ్ల పూజారి అయిపోయాడు ఆది. రాజు సార్, శ్రీదేవి సాంగ్ తో నువ్వు ఎంటర్ అవటం అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్న దురదృష్టం. కానీ చాలా లక్కీ అది, నీకు ఇలాంటి 2 భార్యలు. ఎటు వెళ్ళాలో ఎటు డిసిషన్ తెలియదు కదా, అట్లున్నారు 2. 3 సరోజ అంటే అప్పారావే. బాగుంది, ఎంటర్టైన్ చేసావు. ఫైనల్ గా గణపతి టచ్ ఇచ్చి ఒక కథలా తీసుకొచ్చారు. గుడ్ అది బాగా డైలాగ్ పంచెస్ బాగున్నాయి. 7 జన్మల్లో 7 జన్మ కావాలని కోరుకోవడం, కీర్తి శేషుల వివాహం, ఇలాంటి చాలా పంచెస్ బాగా వెళ్ళినాయి. నైస్, గుడ్ గుడ్. భార్యాభర్తల గొడవల మధ్య ఎవరు దూరినా వాళ్ళకి దూల తీరిపోద్ది. ఇది మనుషులకైనా ఆఖరికి దయ్యాలకైనా. ఇదే విషయాన్ని కామెడీతో మనందరికీ చూపించడానికి వచ్చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్ అండ్ సునామీ సుధాకర్ టీమ్. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది, ఎన్నటికీ మాయని మమత నాది నీది. ఏమండి చెప్పు. నన్ను 1 మంత్ పంపిస్తున్నారు ఊరికి. పంపిస్తున్నానంటే మర్చిపోయా. అదేంటి? లేకపోతే బస్ స్టాండ్ వరకు వెళ్ళి అయ్యో సూట్ కేసు మర్చిపోయాను వెనక్కి వద్దాం అనుకున్నావా? ఏం లేదండి, 1 మంత్ దూరం ఉంటున్నాను కదా, లిఫ్ట్ లిఫ్ట్ కిస్ ఇస్తారా? లిఫ్ట్ లిఫ్ట్ కిస్. లిఫ్ట్ లిఫ్ట్ కిస్సా? నీ మూత ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావే? సుధా డార్లింగ్, సముద్రం చూడడానికి ఎలా కనిపిస్తుంది? చాలా అందంగా కనిపిస్తుంది. కానీ అందులో నీళ్ళు ఎలా ఉంటాయి? ఉప్పుగా ఉంటాయి. నీ మూత కూడా అలాగే ఉంటుంది.
ఏమండి మీరు ప్లీజ్ అండి, నాకు వెళ్ళాలని లేదండి, ప్లీజ్ అండి. నేను ఎందుకు పంపిస్తాను తెలుసా? ఇంకొక 5 రోజుల్లో దీపావళి ఉంది. హైదరాబాద్ లో తెలుసు కదా పిల్లగాళ్ళు వారం రోజుల ముందే టపాసులు గాలిస్తారు. పొరపాటు నిన్ను ఎవడైనా స్ట్రీట్ లో చూసి నరకాసుడు అని చెప్పి చంపేశారనుకో, మీ అమ్మ నాన్న నా మీద కేసు పెడతారు. అందుకే నువ్వు వెళ్ళవే, నేను వచ్చేస్తానని చెప్తున్నాను. కాదండి, నాకు వెళ్ళాలని లేదండి. నాకు పంపించాలని లేదే, అర్థం చేసుకో. మిమ్మల్ని వదిలిపెట్టి పోవాలనిపించట్లేదండి. బంగారం. ఏమండి ఏమండి, పడుకునే ముందు ఆ టాబ్లెట్ ఉంది కదా, బీపీ టాబ్లెట్ తప్పకుండా వేసుకోండి, లేకపోతే మీకు ప్రాబ్లం అవుతుంది. నువ్వు లేకుండా బీపీ ఎందుకు పెరుగుద్ది? ఆ టాబ్లెట్ అవసరమే లేదు, నువ్వు బయలుదేరి చెప్తా. ఏమండి ఏమండి, ఒక విషయం అండి. ఒక ముద్దు కావాలి అంతేగా, ఒక్క నిమిషం. ఓకే, బాయ్ అండి. బాయ్ బాయ్. మేఘాలలో తేలి పొమ్మన్నది తుఫానుల రేగి పొమ్మన్నది అమ్మాయితో సాగుతూ చెలిపి మధ్య. భాస్కర్, ఎప్పుడు పండుగలు వచ్చినప్పుడు తీసుకెళ్తావు, ఎందుకమ్మా? ఏం చేస్తాం, పండగ వచ్చినప్పుడే మా ఆవిడ పుట్టింటికి వెళ్తుంది. నీకు విషయం తెలుసా? అసలు పిల్లం పుట్టింటికి వెళ్తానే పెద్ద పండగ రా. భాస్కర్ ఆగు, ఎప్పుడు నీ అవసరం అడిగి తీర్చుకుంటావు, నాకే ఒక చిన్న అవసరం కూడా తీర్చవు. ఏం కావాలి ఇప్పుడు నీకు? ఏం కావాలి? చూసావా నన్ను నడుము, చూసావా ఎంత బోసుగా ఉందో? ఇది ఒక నడం వడ్డాను చేయించొచ్చుకో. ఒక నిమిషం ఆగు, ఈ రింగ్ ఇస్తాను, 2 కాళ్ళు ఇందులో ఎట్టేస్తే అక్కడికి వెళ్ళిపోద్ది. లేకపోతే కోస్తే పాకేజీ మాసం లేదు, ఈ పెట్టడానికి వడ్డానం కావాలా? ఏం మాట్లాడుతున్నావు భాస్కర్ నువ్వు? నా వెనకాల ఎంతమంది పడుతున్నారు తెలుసా? అందరు కూడా కాదనుకో, నిన్ను మటుకు ఎందుకు నమ్ముకున్నాను? ఫస్ట్ డే ఒకసారి రిపీట్ చేయి. నీ వెనక ఎంతమంది పడుతున్నారు వెనక్కి తిరుగు. ఏముంది వెనక పడడానికి? ఏదో నా పిల్లం చూడడానికి సింగరేణి బొగ్గు గనిలో ఉందని నీ వెనకాల పడ్డాను తప్ప నువ్వు పెద్ద అందగత్తివేం కాదే. భాస్కర్, నిజంగా నీ మనసు మీద చేయి పెట్టుకొని చెప్పు, మీ ఆవిడ బాగుంటుందా నేను బాగుంటానా? నువ్వే అందంగా ఉంటావు. భాస్కర్, మరి అలాంటప్పుడు నన్ను ఎందుకమ్మా చేసుకోకుండా మీ ఆవిడని చేసుకున్నావు? దాన్ని చేసుకున్నాకే తెలిసింది నువ్వు అందంగా ఉన్నావని. భాస్కర్ భాస్కర్, మా అమ్మగారికి ఆపరేషన్ చేయాలంట, లేకపోతే 2 కళ్ళు పంచావని డాక్టర్ చెప్పారు. ఆపరేషన్ చేయకపోతే 2 కళ్ళు పోతాయా? డార్లింగ్, మీ అమ్మకి 2 కళ్ళు పోతే దాని ముందు ఓపెన్ చేసేయచ్చు, ఓపెన్ షోరూమ్. పో భాస్కర్. లేకపోతే ఏంటే ముసలిదానికి ఈ వయసులో కళ్ళు వచ్చేది ఏమైనా ఒలింపిక్ జీతు పట్టుకొని రోడ్డు మీద తిరగాలంటే? నీ చెల్లెలు పెళ్లి చేయడానికి అని చెప్పేసి నా డబ్బులు మొత్తం దొబ్బారు. దేవాసగా తిరుగుతున్న నీ తమ్ముని తీసుకెళ్లి ఉద్యోగంలో పెట్టాను, ఇంకా మీ అమ్మ కంటి ఆపరేషన్ చేయాలా? ఏం భాస్కర్, నా కోసం ఆ మాత్రం చేయలేవా? నీ కోసం ఎంత మందిని కాదనుకొని వచ్చారు. ఇంకో తెలుసా, మన ఆఫీసులో మేనేజర్ నన్ను ఒకలా చూస్తున్నాడు అయితే తెలుసా? ఆవిడ చెప్పింది కరెక్టే. ఏం చెప్పింది? మొన్నే చెప్పింది, మా ఆయనకి పక్షవాతం వచ్చింది, మొఖం పెడితే మూతకి వెళ్తుందని చెప్పి. ఆడ మొఖం అటు ఉంటుంది, మూతి నీ వైపు ఉంటుంది, అది చూసి లవ్ అనుకుంటున్నావు. డార్లింగ్, ఇంకా మనల్ని ఎవ్వరు ఆపలేరు, పాప రెచ్చిపోతాం. భాస్కర్, ఇవన్నీ పెళ్ళైన తర్వాత పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావమ్మా? చేసుకుందాం. ఏమండి, ఇదే నా ఓడోడు. ఊడ్చేటప్పుడు చెయ్యిలా వంచాలి, ఇలా తిప్పాలని తెలీదా నీకు? సరిగ్గా ఊడ్చు. ఏమండి, ఎవరో వచ్చారు చూసొస్తా. ఏం డార్లింగ్, ఏమైంది? ఏవుతండి అది? పని మనిషి. లేదండి, మీరు నన్ను మోసం చేశారు. నేను వెళ్ళిన తర్వాత దాన్ని ఏమో తీసుకొచ్చారు ఇంట్లోకి. బంగారం. నిజం చెప్పండి, నా మీద ఒట్టే చెప్పండి. నీ మీద కాదు, మీ అమ్మ మీద కూడా ఒట్టు. నాకు ఒకటే బాణం, ఒకటే సీత, ఒకటే ఇల్లు, ఒకటే కొంప. మళ్ళీ అంత స్టైల్ గా ఉందేంటి పని మనిషి? ఏం చేస్తాం, యాంకర్లే స్టైల్ గా తయారవుతున్నారు, పని మనుషులు తయారైతే తప్పేంటి? ఏమండి, అది భాస్కర్ భాస్కర్ అంటుందండి. అంటే నీకు అర్థం కాలేదు డార్లింగ్. బాస్ గారు అని పిలవడానికి బాస్ గారు బాస్ గారు అంటుంది. ఏమోనండి, నాకు అర్థం అవుతుంది. బంగారం, నువ్వు అంటే ప్రాణం తల్లి. మరి దాన్ని పంపించండి. పంపించా ఉండు, ఈ పూట కుదరదు కానీ మళ్ళీ సంక్రాంతికి ఎప్పుడైనా సెట్ చేసుకుందాం. వెళ్తావు, గట్టి గుద్దేమంటావు. ఎందుకే వెనక్కి తిరిగి వచ్చావు? టైర్ పంక్చర్ అయిందండి అనుకున్నాను, అందుకే చెప్పా బస్సోడు వస్తున్నప్పుడు సైడ్ నుంచి ఎక్కి ఎదుర్కొంటే వెళ్ళొద్దని. అబ్బా చిలిపి. సరే, నువ్వు అటు పడుకుని ఇటు పడుకుంటా. ఇదే ఇల్లు స్వామి. ఇదే ఇలా ఎవరినిలా పడుడు. అయ్యో స్వామి, ఎవరిని తీసుకెళ్లాలో రాయలేదు ఇందులో. ఎందుకు వస్తారా మా తలకాయలు తిన్నెక్కి? ఎందుకురా నాయనా మీరు? నేను వెళ్ళి కనుక్కురానా? ఎక్కడుందిరా? అమీర్పేట అనుకున్నావా? పక్క కోనైతే పైకి పోవాలంటే రోజంతా పడుతుంది. మూసుకొని ఏమన్నా ఒకళ్ళు లేపుదాంపా. ఊకోమ్మ ఊకో.
ఎరా దసరా అయినా వదలరంటారా మీరు? ఇగో ఈ 10 రూపాయలు తీసుకుని చాయ్ తాపు. ఎరా ఎరా దసరా అయినా సీజన్ పోయినా ఇంకా అడుక్కొని అంటారా? దివాళీ వచ్చిందిరా. సరే ఇగో ఈ 50 రూపాయలు తీసుకొని 3 ఛాయలు తాగి ఉస్మానియా బిస్కెట్ పదండి ప్రభు. పిచ్చపతి లేచేటట్లేదు కానీ ఈయన లేపుదాం పర్రా. అరే అడుగుర్రా, గట్టిగా అడుగుర్రా మీరు. చందా ఇచ్చిన తర్వాత ఏంట్రా భయపడుతున్నారా? అంటే ఇప్పుడు ఎవరిని తీసుకెళ్ళడానికి వచ్చారు? నిన్ను తీసుకెళ్ళినా మంచుకున్నావు. అదైతే పాట పాడిందంటే మరొక మొత్తం చచ్చిపోద్ది. వెళ్ళేటప్పుడు పెళ్ళని చెప్పాలిగా. ఏమే బిచ్చపతో నీ బాబు చచ్చి 10 సంవత్సరాలు అయింది, ఇప్పటికీ మారవా బిచ్చపతి బిచ్చపతి అని? ఎవరంటే వీళ్ళంతా? నేను చచ్చిపోయినంట నరకాన్ని తీసుకెళ్లిపోతున్నారు. ఎవరు? వీళ్ళే. ఎవరా తీసుకెళ్లేది? ఏం లిస్ట్ రా? వాడు నామగుడు రా, నువ్వు తీసుకెళ్ళేదంట. కావాలంటే పక్కింటి నడిచి ఉన్నాడు, వాడిని తీసుకెళ్ళు. ఏం పెట్టావు? అది కాదయ్యా, నేను ఒక్కని ఉండలేనయ్యా నిన్ను వదిలిపెట్టి. నేను మాత్రం ఉండగలనంటే తప్పదు, టైం వచ్చింది వెళ్ళిపోవాలా. బుల్లెటాడు బుల్లెటోడా, నన్ను అన్యాయం చేసిపోతివా బుల్లెటోడు, బుల్లెటోడా. గంగిరెద్దు కాదురా, దున్నపోతు. భటుడు గారు ఇలా రండి, మీరే చూడండి. దీనితో నేను సుఖపడలేకపోతున్నాను, నేను ఉండను, మీతో వచ్చేస్తాను. దీని గురించి నేను చెప్తాను, వినండి పూర్తిగా. ఎక్కడికి వెళ్ళినా మ్యాచింగ్ కావాలా? ఎర్ర చీర కడితే ఎర్ర జాకెట్టు, ఎర్ర బొట్టు, ఎర్ర చీర, ఎర్ర గాజులు ఎక్కడి నుంచి తీసుకురావాలా నీకు? పిచ్చోడ, కట్టుకున్నదే మ్యాచింగ్ లేనప్పుడు ఎన్ని మ్యాచింగ్లు వేసుకుని ఏం లాభం రా? నాబాబు గారు ఎప్పుడైనా మ్యాచింగ్ వేస్తారా? షర్ట్ ఒకటి వేస్తే ప్యాంట్ ఒకటి వేస్తారు. రోజా గారు చూడు, ఈ రింగ్ దగ్గర నుంచి కాలు మెట్ల వరకు మొత్తం మ్యాచింగ్ వేస్తారు. ఈవిడ కూడా. వానికి 5-6 మంది అమ్మాయిలతో లింకులు ఉన్నాయి. వానికి 5-6 మంది అమ్మాయిలతో. టెస్ట్ మ్యాచ్ లో ఎన్ని ఇన్నింగ్స్ ఉంటాయి? 5 రోజులు ఆడే టెస్ట్ మ్యాచ్ లోనే 2 ఇన్నింగ్స్ ఉంటే జీవితాంతం ఆడాల్సిన టెస్ట్ మ్యాచ్ లో ఒక 10 ఇన్నింగ్స్ ఉండకూడదా? పెళ్ళైన కొత్తలో 3 రోజులకు ఒకసారి సినిమా దొరకపోతుండే ఎక్కడ తీసుకపోయి. టెస్ట్ మ్యాచ్ నా ఇన్నింగ్స్ గురించి మాట్లాడద్దు. పోండి, ఎట్లా పోతారు పోండి చూద్దాం. దాంతో డిస్కషన్ ఏంటంటే పోండి, ఎట్లా పోతారు పోతా నేను చూస్తా. బుల్లెటోడా బుల్లెటోడా. ఏమే ఆ దున్నపో చచ్చిపెట్టట్టుంది, అసలే ముసలైపోయి. నీకు దండం పెడతా. నాకు తెలియదు, నువ్వు పోతే నేను కూడా వస్తా. నువ్వు ఏం చేస్తావు నాకు తెలియదయ్యా. వాడు కొట్టినా తిట్టినా ఏం చేసినా వాడు నమ్మగుడు. వాడి దగ్గర ఉంటా, వాడితో చస్తా, వాడే కావాలి. 100 దేవుళ్ళే కలిసొచ్చిన అమ్మా నీలాగా చూడలేరమ్మా. కోట్ల సంపదే ఇచ్చిన అమ్మా నీలాంటి ప్రేమ దొరకదమ్మా. నా రక్తమే నీకిచ్చిన ఈ జన్మంతా సరిపోదమ్మా. మా అమ్మా అమ్మా వదిలే అమ్మా. నన్ను తీసుకెళ్ళడానికి వచ్చావా? దాని ఇంటి దగ్గర ముష్టెత్తుకోవడానికి వచ్చారు? ఏంట్రా పాటలు? వాడికి నీ మీద ఎంత ప్రేమ ఉందో నేను ఇవాళ తెలుస్తా. ఒక దట్టమైన అడవిలో నువ్వు మీ అమ్మ నీ భార్య కలిసి వెళ్తుంది. ఎదురుగా సింహం ఉంది, అది వచ్చి తినేస్తుంది. ఎవరిని ముందు కాపాడుతావు చెప్పురా నాకు ఇప్పుడు. ముందుగా సింహాన్ని కాపాడతా, లేకపోతే మా అమ్మ ఇది కొట్టుకుంటూ ఊర్లో జనాలే ఊళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోతారు. పాపం సింహం బతకగలదా? సచ్చి ఊరుకుంటది ఎప్పుడో అది. సింహం ఇంపార్టెంట్ అంటే సింహంతో సంతానం చేస్తున్నారు ఈ రోజు. నేను అట్లా ఉండు. మీ ఇద్దరు నా నరకానికి వస్తే ఉన్నదంతా సచ్చిపోతారే. నడు పోనీ అమ్మ పోనీ పుచ్చుకోండి. బుల్లెటోడు నా
నవ్విందే పిల్ల నువ్వా పైనుంచి జారిపడ్డ చందమామ ముక్కవా పిల్ల నువ్వా పైనుంచి జారిపడ్డ చందమామ ముక్కవా. నాగబాబు గారు చెప్పండి. బాగుంది, ఎంటర్టైనింగ్ గా ఉంది. చంటి ఉన్నప్పుడు చేసావు కదా అంటే నువ్వు దున్నపోతప్పుడు. నైస్, గుడ్. జబర్దస్త్ జల్సా టైం. ఈ దీవాళికి రాకెట్ స్పీడ్ లో తన పంచుల్ని పేల్చడానికి ఇప్పుడు మన ముందుకు వచ్చేస్తున్నాడు రాకెట్ రాఘవ అలాంగ్ విత్ హిస్ టీమ్. రే సర్పంచ్ అప్పారావు గారు సిరిగిపోయింది, బయట పడిపోతుంది, కుట్టు పంపించమని చెప్పారు. కుట్టేవా? ఏంటది? బియ్యం మోటరా? బియ్యం మూట ఎప్పుడో గుడ్డు పంపించేయండి. ఆయన అంతకన్నా పెద్ద బేరాలు మనకేం వస్తాయి? ఇడికేసి తిరిగి మాట్లాడరా. రెస్పెక్ట్ లేదురా. ఎవరి దగ్గర ఎలా మాట్లాడుతున్నావు, గురువు దగ్గర ఎలా మాట్లాడో తెలీదా నీకు? గురువు గారండి. గురువు గారు అయినా ఇన్ని ప్రొఫెషన్లు ఉండగా మీరు టైలరింగ్ ఎందుకు ఎంచుకున్నారండి? టైలరింగ్ ప్రొఫెషన్ అంటే ఏమనుకుంటున్నారా? ఒక రకంగా మనం డాక్టర్ తో సమానం రా ఈ ప్రొఫెషన్. డాక్టర్ ఇది కుడతాడు, మనం బట్టలు కుడతాం. ఇది మొదటి స్కిన్ అయితే ఇది సెకండ్ స్కిన్. డాక్టర్ మొదటి కుడతాడు, మనం రెండోది కుడతాం. ఆయనకి డిగ్రీ ఉంటుంది, మనకు ఉండదు. అంతే. బొంబాయి టైలర్ రా, చూసి నేర్చుకోవాలి నువ్వు. కాదు, మీకు ఎంత అనుభవం ఉంది, మీరేం పీకుతున్నారు మరి? బస్ స్టాండ్ లో కాజాలు అమ్ముకునే వాడిని తీసుకొస్తే కాజాలు కుట్టుకోకుండా మిషన్ ఎక్కడానికి చూస్తాడు. అప్పుడే కాదండి, కాజాలు కుడితే ఏమైంది? కాళ్ళు లేవా చేతులు లేవా? అనుభవం లేదురా నీకు. అంటే ఎప్పుడు పడితే అప్పుడు మిషన్ ఎప్పేసి తొక్కేగలనుకుంటున్నావు నువ్వు. అలా కుదరదు. మరి మిషన్ తొక్కడం అంటే ఒక ఆర్ట్ రా. పొద్దున్నే లేవగానే మిషన్ కి దండం పెట్టుకోవాలి, ఒక గుడ్డ తీసి మిషన్ జాగ్రత్తగా తొడవాలి. ఆ తర్వాత మిషన్ కి ఎక్కడ ఆయిల్ పెట్టాలో అక్కడ పెట్టాలి. ఆ తర్వాత దారం తగిలించి ఇలా లాగి ఇలా దించి ఇలా సూదులోంచి బండి గుచ్చి బయటికి లాగి కింద బాబినెట్టి దారం బయటికి లాగి రెండు దారాలు ఇలా అల్లి మధ్యలో గుడ్డ పెట్టి స్మూత్ గా తక్కడ 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 తక్కడానికి కుట్టాలి. ఆ తర్వాత 2 నెలలకి అలవాటు అయిపోద్ది. ఇదంతా కాదండి, అప్పారావు గారు ఫోన్ చేసి ఏమంటాడు? ఏం లేదు అక్కడ ముందెట్టాలని చెప్పి అనగలెట్టారని మీరు. అటు అలా పెట్టావా? దానికి గొడవ ఎందుకురా, తిప్పేసుకోమని చెప్పు. ఒరే ప్యాంటు వెనక నుంచి ముందుకు తిప్పేసుకోమని చెప్పు. ఈయనకైతే సర్ది చెప్తామండి. షేకింగ్ చేసి పెద్ద గోలెట్టేస్తున్నాడు. ఏమంటాడు? ఏం లేదు అడిగి ముందో చెప్పి వెనకాల చెప్పి పెట్టారంట. సూది వస్తుంది. సూది ఎవరు? అదేనండి సూర్యకాంతం, షార్ట్ కట్ లో సూది అని పిలుస్తారు కదా. దీనికి ఎవడ దారం ఎక్కిస్తాడు గాని తాళి ఎవడ కడతాడు గాని అదిరిపోద్దని చెప్తాను. అంటారా? మీరు మాట్లాడేది నా గురించేనా? మావిడ నీకు హ్యాపీ బర్త్డే చెప్తున్నాడు. దానికి ఇంకా 2 నెలలు టైం ఉంది కదా. నువ్వు ఉంటావో ఉండవో అని. అంటే ఊర్లో ఉంటావో క్యాంప్ వెళ్తావో అని అలా చెప్తున్నాడు. సరే ఎందుకు వచ్చావో చెప్పు. జాకెట్ కుట్టాలా? ఏముందని కుట్టమంటావు? అదే గుడ్డ ఉండాలి కదా. గుడ్డ లేకుండా వచ్చేస్తారా? ఇదిగో గుడ్డ, జాకెట్ కుట్టాలి. మరి మిగతా మొక్క ఏం చేయమంటావు? ఎన్ని వస్తాయి? నీ పర్సనాలిటీకి 6 వస్తాయి. కొలతలు తీసుకోమంటారా? ఫిగర్ అంత బాగుందా? ముందడికి వేసేస్తున్నావు. కొలతలు చూస్తాడంట. కొలతలు నేను చూస్తాలే. 3.5 ఇటు తిరుగు, 2 పక్క జరుగు, 1.5 ఇటు తిరుగు, 0. అదేంటది? కొలతలు తీసుకోకుండా నోటితో చెప్తున్నావు? నువ్వు పెద్ద యాంజలీనా జూలేవని మీద పడిపోయి కొలతలు తీసేస్తారు నీ పర్సనాలిటీకి. ఎప్పుడు రమ్మంటావు? కుట్టాక. ఎప్పుడు కొడతావు? గుర్తు వచ్చినప్పుడు కొడతాను. ఇదిగో మాటికి వచ్చి అయ్యిందా లేదని అడగడం కాదు, వచ్చే ముందు ఫోన్ చేసిరా. ఎందుకో? అవలేదని చెప్పడానికి. త్వరగా కుట్టు. అంత సీరియస్ గా చూస్తాను. నన్ను కొడతారండి మీరు. ప్రతి వాళ్ళు తీసుకొచ్చి నా మీద ఎక్కించడం కాదు. నువ్వు ఎందుకున్నావు? నువ్వు డీల్ చెయ్యాలా? సూర్యరావా ఏంటి ఎలాగొచ్చాడు? చలిజరమా దుప్పటి ముసుకేసుకుని వచ్చావు? కాదు ఏట్రిదే. బట్టలేరా? నేనేది అడుగుతా. బట్టలయ్యి 6 మీటర్లు కొట్టిస్తే 6 మీటర్తో కుట్టా, మిగిలిన కొట్టి ఏం చేసావు? అంటే నీటిలో తడపొద్దని చనిపోయాడు కదా, తడిపేసి ఉంటావు, అందుకే సింక్ అయిపోయి ఉంటది. అది ఎవరు తడిపారు? అట్లాగే వేసుకొచ్చాను డైరెక్ట్ గా. డైరెక్ట్ గా వచ్చావా? అంటే ఎండలో తిరిగావా? తిరిగాను. అది సంగతి. చెమటొట్టేసి బట్టలు సింక్ అయిపోయాయి. టీటీలు ఆడమాక.
ఓరే నీ గొడ్డగొద్ద అండవరా బాబు అన్నిసార్లు రిపీట్ చేయకిరా వెనక్కెళ్ళు మా బామ్మర్ది రాగానే గొడవ క్లిప్పి నీ మొక్కన పడేస్తాను జాగ్రత్త మళ్ళీ పెట్టుబడి నా దగ్గర తీసుకురాకు ఏంటి అన్నిసార్లు మా ఆవిడ జాకెట్ కుట్టించిందా కుట్టాను కదా ఏం కుట్టావు మా ఆవిడ వెనకాల కిటికీలు పెట్టమంటే పెద్ద తలుపులు పెట్టామంటే అదా వచ్చేది యాసంకాలు కదా కొద్దిగా గాలి తగిలినట్టు ఉంటుందని తలుపులు పెట్టేసాం ఓహో అయితే నన్ను ఏం చేయమంటావు ఆ తలుపుల దగ్గర మంచం వేసుకుని పడుకో గాలి బాగా తగులుతుంది ఎగసికలా అసలే పరుగుల కుటుంబం జాకెట్ కుట్టి తీసుకొస్తా సరిగ్గా కుట్టిస్తావు ఓకే లేకుంటే నిన్ను నీ షాపుని ఎత్తేయిస్తా రే చెప్పాడికి తెచ్చివాడిని నా దగ్గర పంపించగల నువ్వు ఇలాగా చచ్చిపోతున్నాను నేను హలో ఎరా అవునా ఆహా సరే సరే ఏమంటే గురుగారు ఏంటి గురుగారు మీ చేసుకుంటావు బొంబాయిలో ఏం చేస్తారా నువ్వు బొంబాయిలో అంటే మనం షారూక్ ఖాన్ గారికి బొంతలు కుట్టువాడిని తెలిసిపోయింది అంతే కదా ఇంకొకసారి కానీ ఎవడన్నా బొంతలు కుట్టేవాడిని తెలిసిపోయి ఇంకా దుకాణం ఎందుకండి దుకాణం ఎత్తేస్తే సరిపోద్ది వస్తాను నాగబాబు గారు చెప్పండి. రాఘవా అదరగొట్టేసావు. నైస్ గుడ్. ఈ కామెడీని చూడాలంటే లెట్స్ వెల్కమ్ రాకింగ్ రాకేష్ అండ్ టీమ్. జగమంత కుటుంబం నాది, కుటుంబం నాది, కుటుంబం నాది, జగమంత కుటుంబం నాది, జగమంత కుటుంబం నాది. అరిగిపోయిన రికార్డులో అదే పాట. అసలే కన్ఫ్యూజ్ లో ఉన్నా, ఇంకా కన్ఫ్యూజ్ చేస్తారే. సార్ మీకు ఒక విషయం చెప్పాలి సార్. వంశవృక్షాన్ని మొత్తాన్ని రిఫర్ చేసిన తర్వాత అకార్డింగ్ టు వంశవృక్షం లెక్కల ప్రకారం మీరు నాకేమవుతారు, నేను మీకేమవుతారో అని చూసుకుంటే ఐఎమ్ సో వెరీ హ్యాపీ సార్. ఇంతకు మీరు నాకేమవుతారో తెలుసా? ఒక్క నిమిషం చెప్తారా ఆగండి. సార్ 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 ఈ ఆకు కనపడుతుందా? ఆ ఆకు మీద రాస్తుంది సార్ వంశవృక్షం మీద. మీరు నాకేమవుతారో తెలుసా? మీరు నాకేమవుతారో తెలుసా? జడ్జ్ అవుతారు సార్. ఇప్పుడు అనసూయ భరద్వాజ్ ఈమె నాకేమవుతుంది? సిగ్గుపడుతున్నావేంటి? చెప్పాక మీరు మాత్రం ఏమనొద్దమ్మా. ఏంట్రా ఏంట్రో ఆ బిల్డప్? ఈ వంశవృక్షం చూసిన తర్వాత మీరు నాకు ఏమవుతారో తెలుసా? ఏమవుతాను? ఇన్ని రోజులు నేను ఏదో భ్రమపడ్డా. నువ్వు ఆ బుక్ చూసినా జంగల్ బుక్ చూసినా నేను నీకు అక్కనే కాదు. ఏమవుతారో తెలుసా? ఏంటి? జబర్దస్త్ ఫేమస్ యాంకర్ అవుతారు సార్. కలుపుకు పోవాలి సార్, పోయేదేముంది. ఇప్పుడు అన్నా పేపర్ ఏంటయ్యా? పేపర్ బిల్ కావాలి సార్. ఇంతకు ముందు పేపర్ ఇచ్చేటప్పుడు ఏదో అన్నారు, ఏమన్నారు? అన్నా పేపర్ చెప్పానా సార్? అన్న అంటే తెలియకుండా మాట వచ్చేస్తుంది అన్నయా అని. ఇట్లా నీకు నువ్వు ఏమైతే చూపిస్తా. నేను నీకేమవుతాను? ఏదో ఒకటి అవుతావయ్యా. ఇద్దే ఈ కొమ్మ ఉందా? ఈ కొమ్మలో నుంచి చూడు, అట్ట చూడు సార్. నా జుట్టు పోతుంది సార్. అట్ట చూస్తే ఆకుందే, ఆకు నుంచి నువ్వు మట్టి ఇట్టరా. ఇట్ట ఇట్ట. ఇప్పుడు నాకేం కనపడుతుంది? నీకు ఏం కనబడుతుంది సార్? నా చావు. ఓకే ఉంటా. ఏంటి ఉండేది? ఎక్కడికి? ఏంటన్నయ్య అప్పుడే పొద్దున ఇంట్లో నుంచి వెళ్ళిపోతారా ఏంటి? ఇంట్లోనే ఉండండి, ఇంట్లోనే టిఫిన్ చేయండి, ఇంట్లోనే పడుకోండి. అర్థమైందా? మీరు ఇక్కడికి కూర్చోండి. ధర్మం చేయండి బాబియా. ఏంటండి? ధర్మం చేయండి బాబియా. బాబాయ్యా చూసారా? రక్తంలో ఉంటే కడుపులో నుంచి వస్తుంది, కడుపులో నుంచి ఉంటేనే నోట్లో నుంచి వస్తుంది. ఏమన్నావు? బాబాయ్యా అంటే నేను నీకు బాబాయ్. ఈ వంశవృక్షం చూస్తుంటే ఇంత పెద్ద వృక్షం నీకేమనిపిస్తుంది? పైన లైట్ ఉంది అనిపిస్తుంది. అది కాదయ్యా, ఈ వంశవృక్షం చూస్తుంటే నీకేమనిపిస్తుంది? చెప్పు, ఏమనిపిస్తుంది? ఏదో ఫిక్స్ అయ్యారు కదా, చెప్పండి బాబియా. ఇట్రా ఈ కొమ్మని చూసుకో. ఆ వంశవృక్షం నుంచి మన వంశం కలిసింది. అప్పుడు నువ్వు నన్ను బాబాయ్ అన్నావు. బాబియా వాళ్ళందరూ ఎక్కడ ఉంటారు చెప్పండి బాబియా, డబ్బులు అడుక్కుంటా. డిస్టర్బ్ చేతనాడే, డిస్టర్బ్ చేతనాడే, పిల్లగాడు సత్తా ఎత్త
ఇక్కడ ఎవరు? ఇక్కడ నేను. నువ్వు అందరినీ కలుపుతావంట కదా? అందరి కలుపుకుపోతూ ఉంటా. నన్ను కూడా కలుపుకోపో. అంటే ఈ కలుపుకుపోవటం కాదు, వంశవృక్షంలో చూసి మీరు నాకేమవుతారో నేను మీకేమవుతాను ఒక్కసారి చూడు. ఎవరింతకు మీరు? సోనా బాయ్ ఫ్రమ్ ముంబై. నీకు ఇక్కడ ఏం పని లేదు, నువ్వు వెళ్ళిపో అమ్మా. నా వంశవృక్షం నేను చూసుకోవాలి. వంశవృక్షంలో నేను ఉన్నానేమో చూడు. చూడు. ఈ పైన చూసా. చూసా. ఈ పైన కొంచెం రైట్ కి రా. రైట్ కి వచ్చిన తర్వాత ఈ రైట్ లో ఈ కాయ కొమ్మ కొంచెం కిందకి రా. ఈ చెట్టు చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? చెట్టు వెనకాలకెళ్ళి అయ్యో, ఇంతకు మీరేంటండి, ఎక్కడి నుంచి వచ్చారు? నన్ను కలుపుకో అంటున్నాను. నిన్ను మా వంశంలో కలుపుకోము. సెర్చ్ చెయ్యి. సెర్చ్ చేసినా నేను దొరకవు. గూగుల్లో చూసావా? చూసాను. ఫేస్బుక్ లో చూసావా? చూసాను. వాట్సాప్ వాట్సాప్ లో చూసినా నువ్వు నాకేమవు. వెళ్ళిపో ఇడియట్. ఏమండి, కొద్దిగా అడ్రస్ ఏమైనా చెప్పగలరా? అడ్రస్ ఈజీగా చెప్తాను మేడం. ఇది గూగుల్లో ఉంటది యాజ్ గా. తెలీదని చెప్పచ్చు కదరా. అవును, ఇందాక వచ్చేటప్పుడు ఎంట్రీ లేదు అన్నారు. ఏమండి అన్నాను. అయ్యో, ఏమండి ఇంతకు మీ పేరేంటన్నారు? వినోదిని. మీ వంశం పేరేంటి? వినోదిని పిల్లై. పిల్లలంటే మాకు పిల్లలు అవుతారు తెలుసా? తెగుతుంది తెలుసా? ఏమైనా ఎర్రగడ్డ ఆసుపత్రిని పారిపోయచ్చావా ఏంటి? తిక్క తిక్కగా మాట్లాడుతున్నావేంటి? హలో, వంశవృక్షాన్ని పట్టుకొని తిక్క తిక్క అంటావేంటి? పగిలిపోతుంది చెప్తున్నాను. హలో, పెళ్ళాని వెంటే చెయ్యొద్దు. ఇంట్లో పోదా, వెళ్ళిపోదు. పెళ్ళన్నా ఎవరికి? వంశవృక్షంలో పెళ్ళాని. మీకు ఇలా కాదురా. పెళ్ళన్నా నేను కాదా? మరి వంశవృక్షంలోనే పెళ్ళానివే నువ్వు. ఇగో నీకేనా పెద్దనాన్న గారు చిన్న వాళ్ళ పెద్ద బాబాయ్ అవుతాడు. ఈయన స్వయాన నీకు బావ అవుతాడు. కూర్చున్నవి లేరా బావ? నేను నీకు చుట్టమేంట్రా? వీళ్ళు కాకపోయినా మాత్రం నేను నీకు మాత్రం మొగ్గుండే. రోడ్లో నీకు పాలు పోసేవాడు, పేపర్ వేసేవాడు, ముస్తాడు కూడా నీకు కుటుంబం అట్రా. పగిలిపోతే జాగ్రత్త. ఏరా మీ కుటుంబాలు లేవా? ఫ్యామిలీస్ లేవా? ఇక్కడ వింటూ ఉంటారేంటి? వెళ్ళండి. కలుపుకుపోతే పోయేదే ఉంది, కలుపుదాం. చూసావా? నిన్ను అందరూ వదిలిపెట్టిపోయారు, నేను మాత్రం వచ్చా. నన్ను కలుపుకోవచ్చుగా? నేను అలాంటి కలుపుకోవచ్చు కదా? నేను నిన్నెందుకు కలుపుతాను? కలుపుకోవచ్చు కదా? కలుపుకోవచ్చు కదా? కలుపుకోవచ్చు కదా? నాగబాబు గారు చెప్పండి. ఏదో కష్టపడ్డావు రాకేష్, వంశవృక్షం అని. నెక్స్ట్ టైం బెటర్ లక్. Okay boys, course time on the stage. 낮에는 따사로운 인간적인 여자 커피 한 잔에 여유를 아는 품격. All right, let's start with Hyper Adi and Rising Raju's team. Nagbab garu, Bullet Bhaskar and Tsunami Sudhakar's team. Rocking Rakesh and Team Ki. Rocket Raghu and Team Ki. Racha Ravi and Team Ki. Nagbab garu. అభి ఆ బోర్డేనా వేరే బోర్డు పట్టుకుంటున్నారా అని చూస్తున్నారు. అదే అభి అండ్ టీమ్ కి కొటేషన్ కదా. సో ఇవాళ పర్ఫార్మర్ ఆఫ్ ది డే ఇస్ అదే అభి. 나는 선어해 점잖아 보이지만 놀 땐 노는 선어해 내가 되면 완전 미쳐버리는 선어. Let's now present the big 25 to today's performer of the day, which is Adire Abhi and team. 10,000 from Lalita Brand Rise and 15,000 from Jabardast. Performer of the day, Poster Chapo. Gangnam Style. Okay folks, ఇది ఇవాళ జబర్దస్త్. మళ్ళీ వచ్చే వారం జబర్దస్త్ గా కలుద్దాం. Until then, keep waiting for us, keep laughing and good night, bye bye.